బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా. బాలాలీలా వినోదిన్యై నమః. శ్రీమాత్రే నమః. సనాతనలకు స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్ర కార్యక్రమంలో 3వ ఎపిసోడ్ ఇప్పుడు చూడబోతున్నాము. 2వ ఎపిసోడ్లో మనం హిమాలయ పర్వతం మీద దేవతలు చేస్తున్న యజ్ఞగుండం నుంచి వచ్చిన పొగ దేశమంతటా వ్యాపించి భండాసురుని కిటికీలో నుండి లోపలికి రాగా భటుల ద్వారా హిమాలయ పర్వతం మీద దేవతలు చేస్తున్న యజ్ఞం గురించి భండాసురుడు తెలుసుకున్నాడు అని చూసాము. తరువాత కథ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము. భండాసురుడు ఈ వార్తను విని అసలు విషయం గ్రహించిన వెంటనే తీవ్ర కోపానికి లోనయ్యాడు. ఇది సాధారణ యజ్ఞం కాదని, తమ బలాన్ని తగ్గించే ప్రయత్నమని అతనికి స్పష్టమైంది. అతడు వెంటనే మంత్రులను పిలిపించి, దేవతలు యజ్ఞం చేస్తున్నారట, మనం ఇలా ఊరుకుంటూ నిద్రపోతామా? సైన్యాన్ని సమీకరించండి, ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి వెంటనే బయలుదేరాలి అని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఈ నిర్ణయం విని విష్ణుమూర్తి పంపిన ఆ సౌందర్యవతులు తొందరగా ముందుకు వచ్చారు. ప్రభూ అని వారు మృదువుగా పలికారు. మీరు రాక్షసులైనా సరే మామూలు వారు కారు, మాట తప్పేవారు అస్సలే కారు. మాకు ఎన్నో వరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ వరాలను లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్తే అది మీ మాటకు విరుద్ధం కాదా? అది దేవతలతో యుద్ధం. ఏదైనా అనర్థం జరిగి మీరు వారి చేతిలో మరణిస్తే మేమేమవ్వాలి? మేము విధవలమవుతాము. మమ్మల్ని రక్షించాల్సింది మీరే కదా. దయచేసి యుద్ధానికి వెళ్ళవద్దు అని వారు పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మృదువుగా విన్నవిస్తూ భావోద్వేగంగా ఎన్నో విధాలుగా వారిని నిలిపివేయాలనుకున్నారు. కానీ ఈసారి భండాసురుడు ఆ మాటలను లెక్క చేయలేదు. అతని రాక్షస స్వభావం మళ్ళీ మేల్కొంది. ఇంకో పని ఏదైనా మీరు చెప్పినట్లు వింటాము, కానీ ఇది మాత్రం కాదు. దేవతలు మనల్ని సంహరించడానికి యజ్ఞం చేస్తున్నారు. మనం కూర్చుని చూస్తూ ఉంటే అప్పుడు నిజంగానే మీరు విధవలవుతారు కదా. ప్రమాదం ముంచుకొస్తున్నా మౌనంగా ఉండటం మూర్ఖత్వం.